అసలు అమీర్పేట వస్తే చాలు జిగ్ 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 ఈ టైంలో మాత్రం కిటకిటాలాడుతుంటారు జనాలు. భలే ఉంటుంది. నాకైతే ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ అయినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటా. వీళ్ళని చూస్తే అసలు ఎటో అయిపోయింది అనమాట. ఇదంతా రెడీమేడ్ డ్రెస్సెస్ స్టాల్. సో కొత్త కొత్త డ్రెస్సులు వచ్చాయి. ఇప్పుడు సంక్రాంతి కదా, మా ఇంట్లో వాళ్ళ కోసం షాపింగ్ చేయడానికి వచ్చా. అమ్మమ్మ కోసం చీరలు తీసుకోవడానికి వచ్చేసానా. ఏంటి 8 గజాల చీరలు అవి అంటారు కదా, సరే ఇవన్నీ మనకు వద్దులే అని చెప్పి పైకి వెళ్ళిపోతున్నా నేను. వచ్చిన పని ఏంటి చేసేది ఏంటి అనుకుంటూ. సో డోర్ కర్టన్స్ ఇవన్నీ కొంచెం మంచి ఎక్కువ ప్రైస్ ఏం లేదు, రీజనబుల్ ప్రైజే. అంటే క్వాలిటీ తక్కువ ప్రైస్ ఉందన్నమాట. క్వాలిటీకి తగ్గ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఆద్య. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి అనుకుంటున్నాను. నేను అమీర్పేట్ నార్సింగ్కి వెళ్తున్నాను. నార్సింగ్ అంటుంది, నార్సింగ్ వెళ్ళిపోతుంది అదే, అయ్యయ్యో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఎస్, అమీర్పేట్లో 2 నార్సింగ్లు ఉంటాయి అనమాట. ఇదైతే కొత్తది. ఇప్పుడు నేను వెళ్ళే నార్సింగ్ ఏంటంటే పాతది. అసలు అమీర్పేట వస్తే చాలు జిగ్ 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 ఈ టైంలో మాత్రం కిటకిటాలాడుతుంటారు జనాలు. భలే ఉంటుంది. నాకైతే ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ అయినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటా. వీళ్ళని చూస్తే అసలు ఎటో అయిపోయింది అనమాట. ఇదేనండి పాత నార్సింగ్ అంటారు దీన్ని. ఇది దాదాపు చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది. నాకు తెలిసి ఎన్ని ఇయర్స్ అనేది అయితే నాకు తెలీదు. సో మనం ఏదైనా మ్యాచింగ్కి తీసుకెళ్ళినవి అయితే ఇలా మనకు చెక్ చేసి ఒక ట్యాగ్ ఇస్తారు. మనం ఏదైనా బ్యాగ్స్ ఏదైనా ఉన్నా అక్కడ పెట్టుకొని ఇస్తారనమాట. ఇదంతా రెడీమేడ్ డ్రెస్సెస్ స్టాల్. సో కొత్త కొత్త డ్రెస్సులు వచ్చాయి. ఇప్పుడు సంక్రాంతి కదా, నేనైతే ఫాస్ట్గానే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసే దగ్గర చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ టైంకి మనకి ఇవ్వరు. నేనైతే ఇంట్లో వాళ్ళ కోసం నా కోసం చాలా షాపింగ్ చేయాలి. ఫస్ట్ అయితే డ్రెస్సులు చూస్తున్నాను, ఏదైనా నచ్చుతాయో ఏమోనని. ఒక 2-3 అయితే ట్రై చేశాను. సో చూస్తున్నాను అనమాట. యాక్చువల్గా నాకు బయట దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే అనిపించింది. సరే వచ్చాం కదా అని చూస్తున్నాను అనమాట. ఈ మెరూన్ కలర్ అయితే నాకు నచ్చింది, కానీ 4500 ఏమో ఉంది. దీనికి ఏంటంటే కొంచెం బ్యాగ్ అలా ఇచ్చారనమాట. ట్రెండీగా ఉంది. చికెన్ ఏదో అంటారు దీన్ని. సో ఒక పాకెట్ అయితే ఇలా బ్యాగ్ అయితే ఇచ్చారు. ఆ బ్యాగ్ కోసం తీసుకోవడం తప్ప మిగతాది ఏం లేదు. సో బేసికల్గా అంత కాస్ట్ ఉండదు. నాకు ఎందుకు ఎక్కువ కాస్టే అనిపించింది. కొంచెం గ్రాండ్గా దుప్పట అవన్నీ కొంచెం గ్రాండ్గా ఇచ్చారనమాట. సరేలే ఒక 2-3 చూద్దాం. నా ప్రైస్లో ఏదైనా వస్తే. యాక్చువల్గా నేను డ్రెస్సులు తీసుకుందామని రాలేదన్నమాట. బేసిక్గా మా ఇంట్లో వాళ్ళ కోసం షాపింగ్ చేయడానికి వచ్చా. అమ్మమ్మ కోసం చీరలు తీసుకోవడానికి వచ్చేసానా. సో అమ్మమ్మ కోసం అయితే చాలా చీరలు చూశాను. ఇక్కడ ఏంటి 8 గజాల చీరలు అవి అంటారు కదా, ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ కడుతూ ఉంటారు. గోచి పోసి కడతారు కదా చీరలు. కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ఇక్కడ ఉంటాయండి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ మాత్రం ఏంటంటే నాకు మంచి ప్రైజెస్ అనిపించాయి. ప్రైజు బాగుంది. ఇంకొకటి వచ్చేయండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ, క్లాత్ క్వాలిటీ బాగుందన్నమాట.
అనిపించింది. అప్పుడు బ్లాక్ కనుక కలర్ షేడ్ అవుతాయి. స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా, కొంచెం మ్యాచింగ్ శారీస్, మ్యాచింగ్ బ్లౌజులు వేసుకోవాలన్నా, అలాంటి వాటికైతే చూసుకోలేదు. సో నాకు నచ్చినవన్నీ నేను చేతిలో పట్టుకొని తీసుకుంటున్నాను. ఇంక కవర్లో అయితే వేసేస్తున్నాను, అన్నీ తీసేసుకుంటాను. బిల్ అయితే నాకు బాగానే అయింది, కానీ అయితే అయింది. నేను మంచి క్లాత్, మంచి డ్రెస్సెస్ తీసుకున్నాను అని ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ పట్టుకొని ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఏంటి క్వాలిటీ ఏంటి అని చూసి తీసుకోవడం బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే దుప్పటాస్ అండి. దుప్పటాస్ కూడా అంతే రకరకాల ప్రైజెస్ అనమాట. నాకైతే ఈ దుప్పటా నచ్చింది.
కాకపోతే ఏంటంటే వేసుకోవడానికి లెహెంగా బ్లౌజే లేదనమాట. సో దుప్పటా ఏం చేసుకొని దుప్పటా కోసం ఇప్పుడు ఆ 2 కొనలేను కదా అని పెట్టేశాను. మా ఇంట్లో తిడుతున్నారు, నోరు మూసుకొని పెట్టు అని చెప్పి. సరే అదంతా వినిపిస్తే మళ్ళీ బాగోదని చెప్పి వినిపించకుండా నేనే చెప్పేస్తున్నాను డైలాగ్ కూడా. సో రకరకాల కలర్స్లో అయితే మనకు దొరుకుతాయి. అంటే నేనైతే చాలా చున్నీస్ తీసుకున్నాను ఇక్కడ రెగ్యులర్ వేర్వి. దుప్పటాస్ ఏంటంటే నాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి. నేను కృష్ణ తులసి చేసేటప్పుడు అన్ని దుప్పటాస్ కదా, దాదాపు ఒక 30-40 దుప్పటాస్ అయితే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా. నేను ఆ ప్రైస్కి పెట్టాను, అన్ని డబ్బులు పోసానా అనిపించింది. కానీ ఇప్పుడు